నవరాత్రులు ఒడిచినాయి ఇక నిమజ్జనాలకి ఆలైంది. గల్లీల గణపయ్యను పోటీల మీద నిలిపేటోళ్ళు నిమజ్జనాలను సుతా అంతే పోటీతో తీస్తారు. ఒకళ్ళు ట్రాక్టర్లో తీస్తే ఇంకొకళ్ళు బగ్గీల మీద తీస్తారు. ఒకళ్ళు బ్యాండ్ పెడితే ఇంకొకళ్ళు డీజే పెడతారు. పక్క పొంటి గల్లీ తెల్లారి లేస్తే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళు. అయినా కూడా నిమజ్జనాల కాడ పాలోళ్ళు పగోలు పడ్డట్టే పోటీలు పడుతుంటారు. కానీ ఈ ఊరోళ్ళని చూస్తే ఇది కదా దేవుడు కోరుకునేది, అసలు నిమజ్జనం అంటే ఏందో నిరూపించిర్రు. చవితి చాలుగాక ముందే 2-3 నెలల సంది విగ్రహాల హడావుడుండి ఇక ఇప్పుడు నవరాత్రులు వచ్చి నిమజ్జనాలు షురువైనాయి. ఇక నిమజ్జనాలు అంటే ఎట్లుంటది జోరు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎక్కువనే ఉంటారు తప్పితే అస్సలు తగ్గేదేలే అన్నట్టు తీస్తారు. ఆ బ్యాండులు, లైటింగులు, డీజేలు, పటాకులు అందరు ఒక్క తీరు కుర్తాలేసుకొని అబ్బో చెప్పుకుంటా పోతే ఒడవనే ఒడవది. అగో ఆ రేంజ్లుంటది ఊపు. కానీ అస్సలు నిమజ్జనం అంటే ఏ తీర్లుంటది, ఎట్లా చేయాలన్నది గీళ్ళు చూపిచ్చిర్రు. వారేవా ఊరంతా ఒక్కపారే కదిలిందిగా. చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అందరూ ఒక్క తొవ్వనే కలిసి మెలిసి నడుస్తుర్రు. ఓ బ్యాండ్ లేదు, డీజే లేదు, కారు లేదు, బండ్లు లేవు, ఆఖరికి ఓ బుడ్డ సైకిల్ కూడా లేదు. మంచిగా దేవుని నెత్తి మీద మోసుకుంటా మీదికెళ్ళి ఎండ తలగకుండా శత్రు అడ్డం పెట్టి సాగనంపిరా బొజ్జగనపయ్యను. ఇదంతా సోషల్ మీడియాలో గిరికలు కొడుతుండే వరకల్లా ఇయాల రేపు అడ్డగోలుగా దాగి పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుంటా దేవుని ముందెగిరి పోటీల మీద పోటీలు కొట్లాటలు నడమ నిమజ్జనం చేసేటోళ్ళు ఇది చూసి జరంత సిగ్గు తెచ్చుకోవాలి. ఇది కదా అసలైన నిమజ్జనం అంటే. గిట్లా చేస్తే ఆ గణపయ్య కూడా నిమ్మలమైతాడు, మంచి దీవెనార్తి కూడా ఇస్తాడు అనుకుంటా మెచ్చుకుంటుర్రు. ఇక ఇంకొందరేమో అంత మంచిగానే ఉంది గాని మట్టి విగ్రహాలు పెట్టినుంటే బరాబర్ ఉంటుండే అని సలహాలు ఇస్తుర్రు. మళ్ళీ ఇది చూసినాక మీ అందరికి ఏమనిపిస్తుందో జర కామెంట్ చేయుర్రి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రై మంది తిరుక్కుంటా మంచిగా వంటలు వండని ఓటర్లు తిరుక్కుంటా మూసేస్తూనే ఉన్నారు. అయినా ఈ ఓటలోళ్ళు మారిన పాపాన పోకుండా పైసలు ఇచ్చి మరీ తింటందుకు వచ్చిన కస్టమర్ల పానాలతోని పైలా పచ్చి సాడుతూనే ఉన్నారు. దినం ఎన్నో పోతానా ఏదో హోటల్లో ముచ్చట వస్తూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం. ఇగో ఇవాళ కూడా గిట్లా ఓ కోడికల బిర్యానీ ముచ్చట ఫుడ్ లవర్లకు పీడకల లెక్క అయ్యింది. కడుపు కింద ఆకలైన పాపానికి కమ్మగ తింటందుకు ఓటర్లకు పోయే కంటే బజార్లింత బంకమట్టి బుక్కి నల్ల నీళ్ళు ఆగింది నయమున్నది. చిన్న టిఫిన్ సెంటరు, మామూలు హోటలు, పెద్ద రెస్టారెంట్ అన్న తేడా ఏం లేదు. అన్నిటికాడ కథనే ఉంది. గట్టిపిండాలకు కూడా గండమే ఉంది. పేగులు నకనకలాడే వరకల నాలుక లబలబలాడి బిర్రగింత బిర్యానీ తినబుద్దయి అక్క వనస్థలిపురం కాడున్న అతిథి హోటల్కు పోయి బిర్యానీ తెమ్మన్నదట. ఆయనతో ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చే వరకల ఆకలి ఎగిరిపోయి బీపీ వెరిగిపోయిందట. ఈమెకి లెగ్గు పీసుకు కోడికలు వీకకుండా అట్లనే వండి వడ్డిచ్చే వరకల అక్కకి నరాలు కట్ అయినంత పనైందట. చికెన్ బిర్యానీ ఇది కోడి లెగ్ పీసే అని క్లారిటీ గానొచ్చేందుకు ప్రూఫ్ కోసం ఇట్లనే వడ్డీ ఇచ్చిరో ఏందో తెలియదు. మరి కోడి ఈకలతోని బిర్యానీ ఏందిరా కాకితో ఒక మొక్క పొల్లారా అని ఈమె కోపంతో హోటల్లో అడిగితే వస్తే వచ్చిందేమో, అయితే ఏం చేసుకుంటో చేసుకోపో, నీగా సొంటలను మస్తుగా చూసినాము, మాకు మస్తు మంది పెద్ద పెద్ద వాళ్ళతో దోస్తానుంది అని రుబాబ్గా మాట్లాడిండట ఓనరు. అచ్చా మీరు ఇంతకున్నారా అని ఇదంతా వీడియో చూసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేసి కాలే కడుపుతోనే కంప్లైంట్ ఇచ్చింది ఈమె. అంతేనాక సో ఫుడ్లో ఏంటంటే హెయిర్ వచ్చింది, మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూడ్గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్డే, ఎవరైనా ఫుడ్డే తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూడ్గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళది పెట్టుకొని సారీ చెప్పాల్సిన పొజిషన్లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాం, వాళ్ళు వస్తా అని చెప్పినారు. అతిథి అని హోటల్ పేరు పెట్టుకొని వచ్చిన అతిథులే షీతు అనే తట్టు తిండి పెడితే ఎట్లా చెప్పుర్రిగా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రైడ్లు చేసినా గానీ కస్టమర్లకు మాత్రం కమ్మటి ఫుడ్ కు సేఫ్టీ లేకుండా పోయింది పేరు.